శ్రీకాకుళం జిల్లాలో 4వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పలాసలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వంటకి సప్లై చేయమని అడిగారు, కానీ అధికారికంగా అనధికారికంగా ప్రారంభించారు తప్ప ఏ గ్రామంలో కూడా ఇంతవరకు నీటి సరఫరా జరగట్లేదు. తర్వాత ఇక మాస్ స్క్రీనింగ్ చేశారు. 1,15,000 మంది చేసి దాంట్లో ఓన్లీ 13,600 మందిని అదనంగా గుర్తించి దాంట్లో ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళకి 2,500 పెన్షన్ ఇస్తూ రాష్ట్రం మొత్తానికి ఒక జీవో తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే మనకు ఓన్లీ 250 మంది పేషెంట్లు ఈ ఉద్దానంలో కవర్ అయ్యారు. దాదాపు 2,000-3,000 మంది డయాలసిస్ చేసుకుంటారు ఈ 7 మండలాల్లో. కాబట్టి మేము ఆ రోజు అడిగాం, అన్ని స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ కావాలని అడిగాం. తర్వాత మళ్ళీ సారు హార్వర్డ్ నుంచి అంతే 20 సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్న ఈ సమస్యని 20,000 కిలోమీటర్లు దాటి వెళ్ళి హార్వర్డ్ నుంచి డాక్టర్స్ తీసుకొచ్చారు. ఇక్కడ మా సైంటిస్ట్ బృందంతో ముఖ్యమంత్రి గారికి సమావేశపరిచి మా అందరికీ కల్పించారు. ఆ రోజు అడిగాం పరిశోధన నిమిత్తం. అయ్యా మాకు ఆయన కూడా శ్రీలంక వెళ్ళామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ప్రెసిడెన్షియల్ టాస్క్ ఫోర్స్ వేశారు. ఆ ప్రెసిడెన్షియల్ టాస్క్ ఫోర్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, డిఫరెంట్ డిసిప్లిన్స్ అంతతో ఒక టాస్క్ ఫోర్స్ చేసి WHOతో అనుసంధానం చేసి పరిశోధన చేసి ప్రాథమికంగా కొన్ని కారణాలను గుర్తించారు. ఆ రోజు సార్ కూడా చెప్పారు, చెప్తే వేస్తాం, టాస్క్ ఫోర్స్ చేస్తాం, మళ్ళీ ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడతామన్నారు. ఆ రోజుకి మేము జూలైలో హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ ఉన్నారండి? మన రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ లేరు. ఇంకెవరు మన పట్టించుకునే నాది లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం చూడండి. కనీసం ఎవరికి ఆ బాధ్యతలు కూడా అప్పచెప్పలేదు. కాబట్టి మన మొర ఎవరికి వినిపించుకోవాలి? హెల్త్ మినిస్టర్ లేరు సార్ మనకి. అది కాబట్టి మేము ఆ పేషెంట్ తరఫు మేము మిషన్ ఉద్దానం అని అమెరికా స్కూల్ పిల్లలు సార్ వాళ్ళకి మిషన్ ఉద్దానం పెట్టారు. ఫ్రీ మెడిసిన్ చేస్తున్నాం లాస్ట్ 18 మంత్స్ నుండి. దానికి ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన ఒక 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా మళ్ళీ మేము ఒక 30 గ్రామాల్లో సప్లై చేస్తే 4వ తారీఖున ఇచ్చాపురం వచ్చారు. 10 కోట్ల బడ్జెట్ ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎటువంటి ముందుకు జరగలేదండి. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఇది 3 మండలాల మొత్తం 7 మండలాల్లో ఒక జిల్లాలో ఇంతమంది కిడ్నీ వ్యాధి బారిన పడుతూ ఉంటే ఆ రోజున అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు చెప్పింది ఏంటంటే డయాలసిస్ సెంటర్లు ఇమీడియట్గా పెట్టాలి. వాటన్నిటికంటే ముందు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది మూలాలను గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి అందరినీ. అసలు ఎందుకు వస్తుంది ఈ మూల కారణాలు తెలుసుకోవడానికి అని చెప్పి వాళ్ళు అడిగిందల్లా ఒక 150-200 కోట్లతోటి ఒక రీసెర్చ్ సెంటర్ కానీ ఇక్కడ పెడితే మేము స్క్రీనింగ్ చేస్తాం, వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చి చేస్తామని చెప్పారు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్స్. వాళ్ళతో పాటు మన స్థానిక వైద్య నిపుణులు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కొంత ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడున్న డాక్టర్స్ కానీ అందరూ మాట్లాడేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అనుసంధానం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 డయాలసిస్ సెంటర్లు పెట్టి ఇవి సరిపోతాయి అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ముందుగా అడుగుతుంది బ్లడ్ బ్యాంక్ కావాలి. ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు దాకా దాని దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోలేదు. కనీసం ఒక రాష్ట్రానికి సమస్యలు చెప్పుకుందామంటే ఆరోగ్య శాఖ మంత్రి లేడు, ఇక్కడ హెల్త్ మినిస్టర్ లేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాధికారికి చెప్పుకోవాలా? పూనం మాలకొండ గారు చూస్తున్నారు. వారు ప్రభుత్వాధికారి కానీ కేబినెట్ మంత్రి కాదు. వారి అధికారులకు ఉంటాయి. ఖచ్చితంగా కేబినెట్లో కూర్చొని ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన మంత్రి ఉండాలి. హెల్త్ మినిస్ట్రీ ముందుకు తీసుకెళ్ళాలి. హెల్త్ మినిస్ట్రీని నడపాలి అంటే మంత్రి ఉండాలి. కేవలం అధికారి ఇచ్చింది సరిపోదు. పోనీ దీనిని ముఖ్యమంత్రి గారు మేము కోరుకునేది కూడా ఇందాక శ్రీలంకలో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు నికరాగువాలో కానీ ముఖ్యంగా శ్రీలంకలో ఆ దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ప్రధాని కాదు, ఆ దేశ ప్రెసిడెంట్, ఆ దేశ అధ్యక్షుడే ఆ సమస్యని తన ఆఫీసులో పెట్టుకుని తను స్వయంగా చూస్తున్నాడు. ఈ రోజున మనకి చూడటానికి మన ఉద్దానం ఎంతమంది బాధితులు ఉన్నారు. ఇందాక వచ్చిన అబ్బాయి కూడా నిన్న రాత్రి వాళ్ళ బంధువులు చనిపోయారు. రావాల్సిన వ్యక్తి. ఇంత దయనీయంగా పరిస్థితి ఉంటే కనీసం రాష్ట్రం ప్రభుత్వం కానీ కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోతుంది. రకరకాల 2 పథకాలు ఉన్నాయి. మళ్ళీ భూగర్భ జలాలు తోడిస్తే మళ్ళీ అదే జబ్బు మళ్ళీ తిరగదోడుతుంది, పెరుగుతూ ఉంది. ఉపరితలం నీళ్లు రావాలి. దానికి కనీసం ఈ 7 మండలాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి దీనిని ఒక మెడికల్ ఎమర్జెన్సీ, దీర్ఘకాలిక చర్యల కోసం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి తీరాలి. ముక్కు పచ్చలారని బిడ్డలు చనిపోతున్నారు. చాలా బాధాకరంగా ఉంది. పెద్ద మంత్రి, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ప్రభుత్వంలో లేని గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇంతమంది కలిసి కట్టుగా నడుం బిగిస్తే తప్ప ఈ సమస్యని ప్రభుత్వం చలించదు. జనసేన పార్టీ తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి నేను మాట్లాడుతాను, నేను గళం ఎత్తుతున్నాను, నేను చెప్తా ఉన్నాను. కానీ నేను అధికారంలో లేను. కానీ కనీసం నేను చాలామందిని మోటివేట్ చేయగలిగాను, ముందుకు తీసుకెళ్ళగలిగాను. నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఇదే మన ఇళ్లలో జరిగితే, ఈ మంత్రుల ఇళ్లలో జరిగితే, ముఖ్యమంత్రి వారికి సమీపాన్ని జరిగితే ఇట్లాగే స్పందిస్తారా? డబ్బులు ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వ ధనం. ఆ ప్రభుత్వ ధనాన్ని మనకి ఇక్కడ పెట్టడానికి వాళ్ళకి మనసొప్పట్లేదంటే ఇంతమంది దయనీయమైన పరిస్థితిలో ఉండి చనిపోతా ఉండి ఇబ్బందులు పడతా ఉంటే 3 ఆడబిడ్డలున్న 3 ఆడబిడ్డలున్న ఒక నవ యువకుడు కూడా ఈ కిడ్నీ వ్యాధిని బారిన పడి ఇంత పేదరికంలో ఉన్నారు అందరూ. ఇందాక మీకు చూపించాను. అంత దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకి, ప్రభుత్వాలకి ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేదు, ఎందుకు బాధ లేదు, ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఏదో తూతు మంత్రంగా చేశామని చెప్పి ప్రతిసారి ఒక ఎలక్షన్ తంతుగా చేస్తారు తప్ప నిజంగా మీరు మనసు స్పందించి ప్రభుత్వం ఎప్పుడు మన ఉద్దాన సమస్యను తీరుస్తారని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. నేను ఈరోజు అడిగింది 2019లో మనం ప్రభుత్వం స్థాపించి నేను దీని గురించి మాట్లాడట్లేదు. నేను అడిగేది ఈ క్షణం, వచ్చే 24 గంటల్లో, వచ్చే 48 గంటల్లో కనీసం మీరు ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాను, మీరు హెల్త్ మినిస్టర్ని అపాయింట్ చేయండి. ఒక ప్రత్యేకమైన స్పెషల్ టీంని దీనికోసం మానిటరింగ్ టీంని అపాయింట్ చేయండి మన శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్య గురించి. మీరు కానీ ఇది చేయకపోతే వచ్చే 24-48 గంటల లోపు మీకు చిత్తశుద్ధి లేదు, ఇక్కడ మనుషులు అధోగతికి పాలవుతున్నా, చనిపోతున్నా, నలిగిపోతున్నా మీకు మనసు లేదని ఇంకోసారి మీరు మనస్ఫూర్తిగా మీరు బయటకు వస్తున్నారు, మీ నైజాలు బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, మీరు 48 గంటల లోపున స్పందించకపోతే నేను కావాలంటే ఒక రోజు నా టూర్ ఆపి నేను నిరాహార దీక్ష చేస్తాను ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి.